సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు సిటీ కేబుల్ కాంబో ఆఫర్. 30 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 600 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మార్కాపురం పట్టణంలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు. ఫుడ్ పాయిజన్ కథనాల మేరకు దొనకొండ KGBVని సందర్శించిన అధికారులు. పాఠశాలలోని పలు వసతులను పరిశీలించిన మండల స్థాయి బృందం. ఘనంగా ఏనుగుల పుల్లయ్య 14వ వర్ధంతి వేడుకలు. ఏనుగుల పుల్లయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన CPM నేతలు. మార్కాపురం పట్టణంలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శివాలయం సమీపంలో ఉన్న శ్రీనివాస హార్డ్వేర్ జనరల్ ఫ్యాన్సీ దుకాణంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 6 అంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున పెయింటింగ్, ఇతర సామాగ్రి నిల్వ ఉంచడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మార్కాపురం అగ్నిమాపక శకటం చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన మంటలు అదుపు కాకపోవడంతో ఎర్రగొండపాలెం, పెద్ద దోర్నాల, ఖమ్మం నుంచి అగ్నిమాపక శకటాలను పిలిపించి మంటలు అదుపు చేయడం కోసం శ్రమించారు. ప్రమాదాన్ని గుర్తించిన పోలీసు అధికారులు విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో తక్షణ చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. DSP కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు CI భీమా నాయక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని గృహాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా CI భీమా నాయక్ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, చుట్టూ గృహాలను ఖాళీ చేయించి వారికి ఎలాంటి హాని జరగకుండా కాపాడేందుకు సహాయక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారుగా 3 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే సమీప గృహాలలో ఉన్న ప్రజలు రాత్రంతా భయాందోళనలో కంటి మీద కునుకు లేకుండా ఉదయం వరకు రోడ్లపై ఉంటూ మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక శాఖ వారికి సహాయం అందించారు. చిన్నపాటి రోడ్లు కావడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి సమయం తీసుకుంది. ఎవరి అనుమతితో అక్కడ అంతటి బిల్డింగ్ కట్టారో అనే సందేహాలు లేకపోలేదు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కమర్షియల్ బిల్డింగ్లను ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి పర్మిషన్లు ఇవ్వాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు నైట్ 10:30-11 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది TVS హార్డ్వేర్ షాప్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ పేరు వాళ్ళందరూ రావడం జరిగింది. ఇక వైపాలెం, దోర్నాల, ఖమ్మం, మార్కాపూర్ నుంచి ఫైర్ ఇంజిన్స్ వచ్చేసి ఫైర్ ఆపుతుంది. దాదాపు అది 4-5 ఫ్లోర్స్ ఉన్నది. దాంట్లో పెయింట్స్, అలాగే ప్లైవుడ్, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఎక్కువ ఫైర్ రావడం వల్ల కంట్రోల్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటున్నారు. అయినా కానీ 4 వైపుల నుంచి ఫైర్ ఆపడానికి ఫైర్ డిపార్ట్మెంట్ సాయశక్తులు ప్రయత్నం చేస్తారు. కంట్రోల్ వస్తుంది. అదేవిధంగా పవర్ కూడా కట్ చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న హౌసెస్ కూడా ఖాళీ చేపించేసి ఇమీడియట్గా అందరినీ బయటకు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా బాగా పల్చగా గోడలు ఉన్నాయి కాబట్టి పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవి కంట్రోల్ అయిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ తీసుకుంటారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు మండలాలలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు విస్తృతంగా పర్యటించారు. చెంచు గిరిజనుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన గిరిజనులతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు ముఖాముఖి నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి ప్రభుత్వాలలో ఎస్టీల కోసం పాటుపడిన దాఖలాలు లేవని, గతంలో గిరిజన సమస్యలపై స్పందనే ఉండేది కాదని విమర్శించారు. నాడు గిరిజనుల విషయంలో చిన్నచూపే ఉండేదని, నేడు గిరిజనుల సమస్యలను పరిష్కరించే విషయంలో ముందుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం పుల్లల చెరువు మండలం గారపెంట చెంచుగూడెంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబుకి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చెంచు గిరిజన నాయకులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దాస్, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, సిఐ మారుతి, కృష్ణ, ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది, చెంచు గిరిజన నాయకులు, చెంచులు పాల్గొన్నారు.
కార్యక్రమం చాలా ఆలస్యమైంది. దాదాపు 3.5 గంటలు ఆలస్యంగా వచ్చిన ఎంతసేపు వేచి ఉన్నటువంటి అధికారులకి, గ్రామ ప్రజానీకానికి అందరికీ ముందుగా క్షమించమని కోరుతున్నాం. స్వాగతం పలికినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్తగా ఏర్పడినటువంటి కమిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం ప్రత్యేకమైనటువంటి కమిషన్ కావాలనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజనుల యొక్క కళ. ఎన్నో సంవత్సరాల నుంచి దేశానికి స్వతంత్రం రాకముందు కూడా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజానీకం ఆదివాసీ బిడ్డలు. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. అలా ఉండడానికి వీలేదు. ఏదైతే 75 సంవత్సరాలలో రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఈ గిరిజన ప్రజానికి కోల్పోయారో ఆ హక్కులకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలి. వీరు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు, ప్రథమ శ్రేణి పౌరులుగా వీరిని తీర్చిదిద్దాలి. సమాజంలో అన్ని రంగాలలో కూడా గిరిజన ప్రజానికాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రధానమైనటువంటి దీంతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్గా చేసినందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజన ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా త్రిప్రాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాలను దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయబద్ధంగా వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి చెన్నకేశవరెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం మండలంలోని సంగం తండాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అక్కడికి వచ్చిన అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కోరారు. డివిజనల్ స్థాయి అధికారులు రాకుండా ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు ఎందుకు రాలేదో జిల్లా కలెక్టర్ ఎస్టీ కమిషన్ కి సమాధానం చెప్పాలని హెచ్చరించారు. దొనకొండ కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఇటీవల ఫుడ్ పాయిజన్ కథనాల మేరకు దొనకొండ మండల ఆఫీసర్ల టీం కేజీబీవీ విద్యాలయంను సందర్శించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల వైద్యశాఖ అధికారి మరియు మండల విద్యాశాఖ అధికారి కస్తూరిబా గాంధీ విద్యాలయంను సందర్శించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ మాట్లాడుతూ ఇటీవల ఫుడ్ పాయిజన్ కథనాల నేపథ్యంలో విద్యాలయంను సందర్శించడం జరిగిందని, ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ మరియు వంటగదిని పరిశీలించారు. ఎటువంటి ఫుడ్ పాయిజన్ జరిగిన దాఖలాలు లేవని, కాకపోతే హాస్టల్ వెనుక వైపున అశుభ్రతతో ఉన్నందువలన తక్షణమే డోజర్తో శుభ్రం చేయించారు. 10వ తరగతి చదువుతూ చనిపోయిన బాలిక సుప్రియ విషయాలను తలుచుకుని బాధను వ్యక్తపరిచారు. ఈ పరిశీలనలో వైద్యశాఖ అధికారి డాక్టర్ సునీత, విద్యాశాఖ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. అధికారుల ఉత్తర్వుల మేరకు కేజీబీ మండల లెవెల్ టీం అంతా విజిట్ చేయడం జరిగింది. చుట్టూ పరిసరాలు పరిశీలించడం జరిగింది. ఫుడ్ అలాగే టేస్ట్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఓఆర్ఎస్ ప్యాకెట్లు బయటపడేస్తున్నారు, అధికారులు ఎవరు గౌప్యంగా ఉంచారనేది. అలాంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. అంటే మేము వస్తున్నామని సడన్గానే వచ్చాము, ముందు చెప్పి రాలేదు. దానితో ముందు కూడా పై అధికారులంతా ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది, వాళ్ళు కూడా చెప్పి రాలేదు. ఫుడ్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫుడ్ పాయిజన్ అయితే జరగలేదు. దాన్ని డాక్టర్ గారు, మన పిహెచ్డి డాక్టర్ గారు కూడా ధృవీకరించారు. అలాగే చుట్టూ పరిసరాలు కొద్దిగా క్లీన్ చేయాల్సింది ఉంది, అది క్లీన్ చేస్తాము. వాటర్ ఫిల్టర్ అవ్వట్లేదు అని అన్నారు, అది పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి దాని మీద చర్యలు తీసుకుంటాము. ఇంకేం చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకుంటాం తప్పితే ఇక్కడైతే ఎలాంటి ఇబ్బందులు, పిల్లలు ఎవరు ఇబ్బంది పట్టలేదు. పిల్లలతో కూడా మాట్లాడటం జరిగింది, అందరూ బాగానే ఉందన్నారు. ఇప్పుడు మిగతాది డాక్టర్ గారు కూడా ధృవీకరిస్తారు ఒకసారి. అటవీ వన్యప్రాణులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొర్రప్రోలు రేంజ్ ఆఫీసర్ ప్రసన్న జ్యోతి తెలిపారు. ఈ మేరకు కొర్రప్రోలు గ్రామ సమీపంలో కనితిని చంపిన 2 అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పెద్దదోర్నాల మండలం వైచూర్లోపల్లి బీట్లోని కొర్రప్రోలు గ్రామ సమీపంలో మిరపతోటలో ఇద్దరు వ్యక్తులు ఉచ్చువేసి కణితిని చంపి మాంసాన్ని వండుకొని తింటుండగా ఫారెస్ట్ అధికారుల సమాచారం రావడంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా కణితి మాంసం వంట చేయగా మిగతా మాంసాన్ని బోరుబొక్కలో పడేశారు. కొర్రప్రోలు రేంజ్ ఆఫీసర్ ప్రసన్నజ్యోతి, నల్లగుంట గ్రామానికి చెందిన ఆర్తి వెంకటేశం, బైరబోయిన ఆంజనేయులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మరియు ఫారెస్ట్ గార్డు పాల్గొన్నారు. మాంసం తీసుకొని కూర వండుకొని తింటున్నారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెంటనే డిఆర్ఓ పెద్దమంతనాల గారికి ఇన్ఫామ్ చేయగా వారు వెళ్ళి అక్కడ చూశారు. అక్కడ ఆర్తి వెంకటేశం, బైరబోయిన ఆంజనేయులు అనే వ్యక్తులు కణితిని ఉచ్చుతో చంపి మాంసాన్ని కోసి తెచ్చుకొని కొద్దిగా కూర వండుకున్నారు, కొద్దిగా వాళ్ళ పొలంలో దాచిపెట్టుకున్నారు. తర్వాత మా స్టాఫ్ వెళ్ళేటప్పటికి వాళ్ళు భయపడి ఆ మాంసాన్ని దాన్ని చర్మాన్ని ఆ పక్కనే ఉన్న ఓపెన్ బోర్ హోల్లో వేసేశారు. ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తుండగా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వాసవి రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు రాగా రైస్ మిల్కు తాళం వేసి ఉండటంతో విజిలెన్స్ అధికారులు రెవెన్యూ అధికారులను కాపలా ఉంచారు. నేడు వాసవి రైస్ మిల్ యజమానిని పిలిచి తాళం తెరిచి చూడగా 89 బస్తాల రేషన్ బియ్యం నిల్వలను కనుగొన్నారు. రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యం నిల్వలను డిపోకు తరలించారు. ప్రజల అభివృద్ధికై కామ్రేడ్ ఏనుగుల పుల్లయ్య అహర్నిశలు కృషి చేశారని సిపిఎం సీనియర్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి అన్నారు. సిపిఎం డివిజన్ కార్యదర్శిగా పనిచేసిన దివంగత ఏనుగుల పుల్లయ్య 14వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద గల ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న ఏనుగుల పుల్లయ్య స్తూపం వద్ద సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఏనుగుల పుల్లయ్య విగ్రహానికి పూలమాల వేసి సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి సిపిఎం జిల్లా నాయకులు డీకే ఎం రఫీ అధ్యక్షతన వహించారు. సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ పుల్లయ్య కార్మిక, కర్షక, పేద, బడుగు వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అని, తన తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ కాసిం సాహెబ్, కార్మిక నాయకులు రూబెన్, ఎస్కే నన్నేశా, జవాజీరాజు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కట్టవారిపాలెం గ్రామంలో ఆస్తి తగాదా విషయమై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ 1,00,00,000 రూపాయలు డిమాండ్ చేయగా 20,000 లంచం అడ్వాన్స్గా తీసుకుంటూ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. సివిల్ వివాదంలో వెంకటేశ్వర్లను వీళ్లు లంచం డిమాండ్ చేయగా అతను ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీపీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మీడియాకు వివరాలు అందించారు. ఈరోజు సాయంత్రం 6:50 ప్రాంతంలో కొండేపి ఎస్ఐ శ్రీ కె రామకృష్ణ మరియు కానిస్టేబుల్ గోగుల కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఏసీబీ వారు ట్రాప్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు ఈ కట్టావారిపాలెంకు చెందిన అంగల్కుదురు వెంకటేశ్వర్లు అనే అతనికి వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి మా తమ్ముడితో కొంచెం గొడవలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి 31వ తారీఖున ఒక ఆరికట్ల సుజాత అనే లేడీ ఒక కంప్లైంట్ ఇచ్చింది దాని మీద అంగల్కుదురు వెంకటేశ్వర పైన. దానిపైన 31వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. అలాగే ఒక అతను వై మల్లికార్జునరావు అనే ఆయన ఒక SC/ST కేసు పోస్ట్లో పంపించారు ఇతనిపైన, సేమ్ అంగల్కుదురు వెంకటేశ్వర్ల పైనే. ఈ 31వ తారీఖు జరిగిన కేసులో బెయిల్ ఇవ్వటానికి, అలాగే ఈ SC/ST కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి 20,000 లంచం చేస్తే అతను ఇష్టం లేక ఏసీబీ వారిని అప్రోచ్ చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. OTT యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ 50 MBPS నూతన కనెక్షన్ పై 10 OTT యాప్స్ మరియు వైఫై రౌటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రకాశం జిల్లా పోలీసు వారు పలు సూచనలు చేశారు. ఈ మేరకు పెద్ద దోర్నాలలో సీఐ మారుతీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లే వాహనాలను 24 గంటలు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాహనదారులకు భక్తులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద దోర్నాల ఎస్ఐ శ్రీనివాసరావు, అటవీశాఖ అధికారి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్సవాలకి నిమిత్తం మన దిగువ శ్రీశైలమైన డోర్నాల్లో కొన్ని ట్రాఫిక్ సంబంధించి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అవి ఏంటంటే ఈ ఉత్సవాలు వచ్చి ఈ నెల 11వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా జరుగుతాయి. వీటికి మనకు ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరైతే వస్తున్నారో ఇతర రాష్ట్రాల నుంచి ప్లస్ మన కర్నూలు, అనంతపురం వైపు నుంచి, ఈ గుంటూరు వైపు నుంచి ఎవరైతే భక్తులు ప్రయాణిస్తున్నారో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఓపెన్ టాప్ ఆటోలు, ఈ మినీ లారీలు, ట్రక్ ఆటోలు వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని మాత్రం ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ లోపలికి ఘాట్ రోడ్లోకి డోర్నాల్ నుంచి శ్రీశైలం వెళ్ళి ఘాట్ రోడ్లోకి అలౌ చేయబడదు. ఏదైనా ఉంటే ప్యాసింజర్ వెహికల్స్, కార్లు, బస్సులు ఇవి మాత్రం అలౌ చేయబడతాయి. ఓపెన్ టాప్ వెహికల్స్ మాత్రం అలౌ చేయబడవు ఘాట్ రోడ్లోకి. దాంతోపాటు మన డోర్నాల్లో కింద మల్లికార్జున నగర్లో పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది. భక్తులు ఎవరైనా ఉంటే ఆ పార్కింగ్ ప్లేస్ని యూజ్ చేసుకొని అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా భోజనం కానీ, పిల్లలకి పాలు కానీ ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పంచాయతీ వాళ్ళ తరఫున కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు వాటిని కూడా ఉపయోగించవలసిందిగా సూచిస్తున్నాము. ముఖ్యంగా వెహికల్స్ ఏ అయితే ఘాట్ రోడ్లో ప్రయాణిస్తాయో ఈ పండగ సందర్భంగా వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, డ్రైవర్కి కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఘాట్ రోడ్లకి అవి అలౌ చేస్తాము. లేదంటే వాటిని కిందే డోర్నాల్లోనే వాటిని ఆపేయడం జరుగుతుంది. తర్లుపాడు మండల ఎంపీపీ మరియు పార్టీ నాయకులపై అవాకు చవాకులు వేలుస్తూ లేనిపోని అపోహలతో దిగజారుడు రాజకీయం మంచిది కాదని మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు తర్లుపాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 2 రోజుల క్రితం టీడీపీ వారు చేసినటువంటి ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆ యొక్క వ్యక్తిగత ఆరోపణలను ఖండిస్తున్నాం. మా ఎంపీపీ గారి మీద మీరు చేసిన ఆరోపణలు చాలా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. వారి వారసత్వం ద్వారా వచ్చినటువంటి ఆస్తులను కూడా మీరు ఆక్రమించినట్లు చిత్రీకరించడం చాలా చాలా రాని పరిస్థితిలో ఉన్నాం. వారి యొక్క పెద్దలు ఆస్తులు సంపాదించకూడదు, వారి పిల్లలకు వారసత్వంగా ఇవ్వకూడదా అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ ఆరోపణలు చూస్తుంటే, మీరు చేసే మాటలు చూస్తుంటే, మా పైన మీరు అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితిని చూస్తుంటే దొంగ దొంగ దొంగే దొంగే అని అరిచినట్లుగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గత మీ ప్రభుత్వంలో తర్లుపాడు మండలంలో మీరు చేసినటువంటి భూదందాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, నిన్న సేకరించినటువంటి సమాచారం ప్రకారం 141 పేర్లలో 558 ఎకరాలను అన్యాక్రాంతం చేసి మీ వారికి దారాదత్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మీడియా మిత్రుల ముందు చూపిస్తున్నాను. మా ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఎకరా అయినా తర్లుపాడు మండలంలో అన్యాక్రాంతమైందని మీరు నిరూపించగలరని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అవాకులు చవాకులు పేల్చడం కాదు, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ మండల అభివృద్ధికి సహకరించండి, ఈ మండల అభివృద్ధిని ఆకాంక్షించండి. అప్పుడే ప్రజలు మనల్ని దీవిస్తారు తప్ప వ్యక్తిగత ఆరోపణలకు పోయి అభివృద్ధిని కుంటుబాటు చేసుకుంటే ప్రజలు మనల్ని దీవించరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని తక్షణమే R&R ప్యాకేజీ అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బీజేపీ ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను గుర్తించి తక్షణమే వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన వారికి రావాల్సిన నిధులను కేటాయించాలని, ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించే వరకు వారికి కావాల్సిన కనీస వసతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజిని మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసులలో ప్రజలు త్రాగటానికి నీరు లేక అవస్థలు పడుతున్నారని, కనీస రోడ్లు కూడా లేవని, వారికి ప్రస్తుతం ఉండటానికి సరైన
వస్తువులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ముంపు గ్రామ ప్రజలకు వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సుంకేసుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన సబ్ కలెక్టర్ గారికి ఇక్కడ ఒక మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. సుంకేశ్వర నుంచి వచ్చిన వాళ్ళు ఆ సమస్య మీద మేము చెప్పడం జరిగింది. అయితే రాబోయే టైంలో వాళ్ళని ఒక మనిషిగా లెక్కేసి గుర్తించి వాళ్ళు ఒక మానవ జన్మ ఎత్తారు అనేది మనం మనుషులుగా ఉన్న సీఎం కానీ, ఎమ్మెల్యేస్ కానీ, అధికారులు కానీ అది గుర్తించి వాళ్ళతో ప్రవృత్తి చేయాలి. ఎందుకంటే వాళ్ళని కూడా మనుషులుగా గుర్తించండి. ముఖ్యంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఏంటంటే ఊరు వెళ్ళిపోద్ది, ఇంకా మనకి ఎందుకులే అనేది వీళ్ళు అధికారులు అనుకుంటున్నారు. మరి సీఎం గారేమో నేను ఎలక్షన్కి ముందు ప్యాకేజ్ ఇచ్చేస్తాను, మీ అందరికీ మంచి ఇల్లు ఇస్తాను, రోడ్ ఇస్తాను, లైట్ ఇస్తాను, ఇవన్నీ మాటలు చెప్పేసి ఉన్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఈరోజు చాలా దీనంగా ఉంది. నా రిక్వెస్ట్, డిమాండ్ బీజేపీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ముందు ఇప్పుడు ఇక్కడ ఉన్న వరకు వాళ్ళకి కావాల్సిన వసతులు, వాటర్ ముఖ్యంగా అందజేయాలి. అది ఎంతైనా కానివ్వండి, ఎలా చేస్తారు అది అధికారులు గమనించి దాన్ని ఎలా వాళ్ళకి పరిష్కారం చేస్తారు. తర్వాత వాళ్ళకి త్వరలోనే వాళ్ళ ప్యాకేజీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు మనుషుల లెక్క జనంలో వచ్చి ఉండి అక్కడ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళ ఇల్లు అది కట్టుకొని ఉండి ఒక మనుషుల్లాగా బతుకుతారు. అది మేము ఆశిస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో మోటార్ సైకిళ్లు, కార్లు వంటి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా దర్శి పట్టణంలో మోటార్ సైకిల్కు సరైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఈ సమస్య మరింత ఇబ్బందిగా మారింది. ఎక్కువ మంది తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం మోటార్ సైకిల్ పార్కింగ్ చేస్తున్నారు. షాపుల వద్ద మోటార్ సైకిళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నగర పంచాయతీ అధికారులు R&B రోడ్ల మార్జిన్లోని అక్రమ చర్యలు తొలగించే చర్యలు చేపట్టడం వలన కొంత విస్తీర్ణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రోడ్డు డివైడర్లను కొన్ని చోట్ల తొలగించి ఒంగోలు, నరసరావుపేట పట్టణంలో లాగా మోటార్ సైకిల్కు పార్కింగ్ కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కురిచేడు ప్రాథమిక కేంద్రంలో గ్రామీణ ప్రాంత గర్భిణీ స్త్రీల కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన PMSMA కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు గర్భిణీ స్త్రీలకు కురిచేడు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ వైద్యులు ఇచ్చే పలు సూచనలను గర్భిణీ స్త్రీలు పాటించాలని, ప్రతి నెల తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అలా చేయటం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు పిండం ఎదుగుదల తెలుసుకోవడానికి వీలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు JB రామారావు, CHC కృపమ్మ, నాగేశ్వరరావు, రమేష్, వైద్యశాల సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆధార్ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నారు. నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ సేవలు అందిస్తున్నారు. మండలంలోని కొమరోలు, తాటిచెర్ల సచివాలయాలలో ఆధార్ సేవలు ఉండగా నేడు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నంద్యాల శ్రీనివాసులు పర్యవేక్షణలో విద్యార్థులకు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ఆధార్ సేవలను పూర్తి చేశారు. సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో దాదాపు 200 మంది విద్యార్థులకు, ప్రగతి జూనియర్ కళాశాలలో 150 మంది విద్యార్థులకు ఆధార్ సేవలు అందించామని తెలిపారు. ఆసక్తి కలిగిన మండల ప్రజలు జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు చేసుకోవాలని ప్రకాశం జిల్లా రాచర్ల మండల అధ్యక్షుడు పుట్టా బాలకృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ గుర్తింపుతో పాటు జీవిత బీమా కల్పిస్తూ 3వ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కొనసాగును. కావున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, జనసేన అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జనసేన పార్టీ బలోపేతాన్ని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని తీసుకోవాలని, 2వ విడతలో పాల్గొన్న ప్రతి జన సైనికుడు, సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్క సభ్యులు అందరూ మరోసారి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు విద్యపై ఆసక్తి చూపాలని ఏపీ ఫిషర్ శాఖ సలహాదారుడు షేక్ సైదా అన్నారు. ICDS సూపర్వైజర్ సుభాషిణి సారథ్యంలో మండలంలో మొత్తం 46 సెంటర్కు 2 వాటర్ బబుల్స్ అయిన సప్లై చేశారు. అలాగే వీరాయపాలెం అంగన్వాడీ సెంటర్ విద్యార్థులకు శ్రీ కరుణ ఆశ్రమ డైరెక్టర్ మోత్కూరి కాశయ్య పలకలు, స్లేట్ పెన్సిళ్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ఎంతో విలువైందని, ఎవరు దొంగిలించలేనిదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాశయ్య, ఆశ్రమ గౌరవ అధ్యక్షుడు హేమ, అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.